హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలో 44వ భాగం. రామ్ ఒక్క ఉడుక్కున పైకి లేచి ఏమడిగావు అని హస్కీ వాయిస్లో అంటూ ఒక్కో అడుగు వాష్రూమ్ వైపు వేస్తూ ఉంటే సీత కంగారుగా వేలు చూపిస్తూ, చూడు బావా, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక ఆపి నన్ను స్నానం చేయనివ్వు అని అంది. నేను వద్దన్నానా? నువ్వు స్నానం చేస్తానంటే, కాకపోతే నేను జాయిన్ అవుతానంటున్నాను, అంతే కదా అంటూ సీత దగ్గరికి చేరి డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటే సీత కూడా కొంచెం కూడా తగ్గకుండా లోపలి వైపు నుంచి 2 చేతులు పెట్టి క్లోజ్ చేస్తూ ఉంది. ప్లీజ్ బావా, ఇప్పుడు నీ అల్లరి పనులు ఆపు. మనం బయటికి వెళ్ళి తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను అరకు మొత్తం నీతో పాటు రౌండ్ కొట్టాలని ఆశపడుతున్నాను. నా ఆశని నెరవేర్చవా అని బేల వాయిస్లో అడిగింది. సీత వాయిస్కి రామ్ ఒక్కసారిగా తన బలాన్నంతా ఉపయోగించి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సీతని దగ్గరికి తీసుకొని, నీ ఆశ నేను ఎప్పుడైనా వద్దన్నానా? తప్పకుండా వెళ్దాము. కానీ ఇప్పుడు నువ్వు ఫుల్గా అలసిపోయావు కాబట్టి రేపటి నుంచి అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుందాము. ముందు ఫ్రెష్ అవుదామా అని మళ్ళీ హస్కీ వాయిస్లోకి వచ్చి అడిగాడు. వాయిస్లోకి వచ్చి సీత కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ అన్నాడు. చీ పో బావా, నీకు అసలు టైం సెన్సే లేదు. చూడు, ఆల్రెడీ 1 అయ్యింది. ఉదయం టిఫిన్ లేదు. నిన్న నైట్ ఎప్పుడో కంగారుగా 2 ముద్దలు తినేశాను. ఇప్పుడు కడుపు లోపలికి వెళ్ళిపోయి ఆకలితో నకనకలాడుతుంది. నీ పెళ్ళానికి ఫుడ్ కూడా పెట్టించవా బావా అని దీనంగా మొహం పెట్టి అడిగింది. దెబ్బకి రామ్ కరిగిపోయి, అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయాను సీత. సరే త్వరగా ఫ్రెష్ అవ్వీరా, నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంటూ గబగబా బయటికి వెళ్ళగానే, నా డ్రెస్ టవల్ కూడా ఇచ్చేయి బావా, వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని పళ్ళన్నీ బయట పెట్టి చెప్పగానే సీతని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రామ్ సరే అని తన డ్రెస్ టవల్ ఇచ్చి, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను అని చెప్పి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి ఫోన్ చేసి తమ కాటేజ్ నెంబర్ చెప్పి ఫుడ్ డెలివరీ ఇవ్వమని సీతకి ఇష్టమైన ఆర్డర్ చేశాడు. సీత ఫ్రెష్ అయ్యి వచ్చాక రామ్ కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి నైట్ ట్రాక్ వేసుకొని బయటకు వచ్చేసరికి ఫుడ్ డెలివరీ ఇవ్వటంతో సీత అది సోఫా ఎదురు టేబుల్ మీద అరేంజ్ చేస్తూ ఉంది. రామ్ టవల్ బెడ్ మీద విసిరేసి, వచ్చేసిందా ఫుడ్, ఇక పద తిందువు అంటూ సీతని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఒకే ప్లేట్లో ఫుడ్ వడ్డించగానే, ఇంకొక ప్లేట్ ఉంది బావా, నీకు కూడా పెడతాను ఉండు అని చెప్పి మరో ప్లేట్ తీస్తూ ఉంటే రామ్ సీత నెత్తి మీద ముట్టి, ఇది ఇద్దరికి, నోరు మూసుకొని తిను అని చెప్పి సీతకి తినిపిస్తూనే తను కూడా తినేశాక, ఇప్పుడు ఫుల్ అయ్యిందా నీ కడుపు అని నవ్వుతూ అడిగాడు. సీత తన కడుపు మీద చేయి పెట్టుకొని తడుపుతూ, హా ఫుల్ అయ్యింది, అది ఫుల్ అయ్యేసరికి నిద్ర కూడా వచ్చేస్తుంది అని ఆవలిస్తూ అనగానే రామ్ చిరుకోపంగా, అదేంటి ఆఫ్టర్నూన్ సెషన్ లేదా ఏంటి అని అడిగాడు. లేదు, ముందు నేను నిద్రపోవాలి, లేకపోతే ఈ టైర్డ్నెస్ తగ్గదు అని చెప్పి రామ్ కోసం చూడకుండా బెడ్ మీదకి వెళ్ళగానే రామ్ చిరుకోపంగా సీత పక్కకి వెళ్ళి కూర్చొని తన వైపే చూస్తూ ఉంటే సీత రామ్ చేతిని పట్టుకొని బెడ్ మీద పడేసి రామ్ గుండెల మీద తన తలని చేర్చి, పడుకో బావా, నువ్వు కూడా చాలా టైర్డ్ అయ్యావు కదా అని రామ్ నడుము చుట్టూ చేతులు వేసి, కళ్ళు మూసుకో అని వేసి కళ్ళు మూసుకోగానే సీత నిద్రలోకి జారిపోతే రామ్ నవ్వుకుంటూ సీతని హత్తుకొని నిద్రపోయాడు. అలా నిద్రపోయిన వాళ్ళు సాయంత్రానికి ఎప్పుడో లేచారు. లేచిన వెంటనే ఇద్దరు కొంచెం ఫ్రెష్ అయ్యి క్లోజ్ చేసి ఉన్న కర్టెన్స్ ఓపెన్ చేయగానే అరకు వాతావరణాన్ని నమ్ముకోలేని మేఘాలు
సన్నగా వర్షం కురిపిస్తూ ఉండటం చూసి సీత సంతోషంగా, బావ వర్షం పడుతుంది, పద బయటికి వెళ్ళి ఈ వర్షంలో తడుద్దాం అని రామ్ చేతిని పట్టుకొని కాటేజ్ బ్యాక్ సైడ్ నుంచి బయటికి లాక్కొచ్చి వర్షంలో తడుస్తూ రౌండ్స్ తిరుగుతూ ఉంటే రామ్ నవ్వుతూ చేతులు కట్టుకొని సీత వైపే చూస్తూ ఉన్నాడు. సీత రామ్ వైపు చూసి, ఏంటి బావా అలా చూస్తున్నావు, నువ్వు కూడా రా అని చెప్పి రామ్ చేతులు పట్టుకొని లాగి తనతో పాటు రౌండ్ తిప్పుతూ ఉంటే రామ్ నవ్వుతూ సీత వైపే చూస్తూ ఉన్నాడు. వర్షపు చినుకుల దాటికి సీత నిలువెల్లా తడిచిపోతే ఆ వర్షపు నీరు సీత తల మీద నుంచి మెడ మీదకి, మెడ మీద నుంచి ప్రయాణం చేస్తూ లోయలలో కలిసిపోతున్న వర్షపు చుక్కల్ని చూసి రామ్ తిరగటం ఆపి సీత మెడ వెనక చేతులు పెట్టి దగ్గరికి లాక్కొని సేమ్ వర్షపు చినుకుల దారిని ఎంచుకొని తన కుడి చేతిని చూపుడు వేలి ద్వారా ప్రయాణం చేస్తూ సీత లోయల దగ్గరికి వచ్చేసరికి అప్పటికే రామ్ స్పర్శకి సీత గుటకలు మింగుతూ ఉన్నది కాస్త రామ్ వేలు తన లోయల లోపలికి వచ్చేసరికి కంగారుగా రామ్ వేలిని పట్టుకొని ఆపి, బావా అని తడబడుతున్న గొంతుతో పిలిచింది. రామ్ ఇంటెన్స్గా సీత వైపు చూస్తూ ఏంటి అని ఆ వేలు ప్రయాణించిన దారిని తన పెదవులు సీత శరీరం మీద నాట్యమాడుతూ సీత చెంపల మీదకి పెదవులు చేర్చి మృదువుగా రాస్తూ ఉంటే సీత పరవశంగా కళ్ళు మూసుకొని రామ్ మెడ చుట్టూ చేతులు వేసి, మనం బయట ఉన్నాం బావా మర్చిపోకు అని లోగొంతుతో భారంగా అంది. బయటే ఉన్నాం, బట్ కాటేజ్ బ్యాక్ సైడ్ ఉన్నాం, చుట్టూ చెట్లు తప్ప ఏమీ లేవు, ప్రెజెంట్ వర్షం కూడా పడుతుంది కాబట్టి మనం ఎవ్వరికీ కనిపించము, పైగా వర్షపు జల్లు వల్ల ఈ ప్లేస్ అంతా మంచుతో కప్పబడిపోయినట్టు ఉంది, సో నువ్వు నన్ను ఆపకు అని చెంపల మీద ఉన్న పెదవులని నిదానంగా సీత పెదవుల మీదకి చేర్చి గాఢంగా పెదవులు అందుకొని ముద్దు పెడుతూ సీత నడుముని 2 చేతులతో బిగించి తన దగ్గరికి లాగగానే సీత కూడా రామ్ మెడ చుట్టూ చేతులు విన్ని జుట్టులోకి పోనిచ్చి ముద్దుకి సహకరించింది. 5 నిమిషాల తర్వాత సీత పెదవులు వదిలిన రామ్ తన ప్రయాణం సీత కంఠం మీదకి చేర్చి జారుతున్న వర్షపు నీటిని తన పెదవులతో అందుకొని మెడ మీద ముద్దులు పెడుతూ ఒక్కసారిగా కొరకగానే సీత తన పిడికిలితో రామ్ జుట్టు గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి బావా అని చిరుకోపంగా అంటూ దూరం జరిపి, ఇంకోసారి కొరికావంటే నేను నిన్ను కొరికేస్తాను అని అరిచింది. రామ్ తన టీషర్ట్ కాలర్ మెడ కిందకి లాగి, కొరుకు, నేను వద్దన్నానా ఏంటి అని హస్కీ వాయిస్లో ఇంటెన్స్గా అనగానే సీత గుటకలు మింగుతూ, చూడు బావా నువ్వు ఇలా చేయటం ఏం బాలేదు, ముందు లోపలికి వెళ్దాం పదా అని రామ్ నుంచి తప్పించుకోవటానికి ట్రై చేసిన రామ్ తనని వదలకుండా గట్టిగా ఉడుం పట్టుకొని, ఎక్కడికి పారిపోతున్నావు, బయటికి వద్దని చెప్తే నన్ను లాక్కొచ్చి ఇప్పుడు ఈ పొజిషన్కి తీసుకువచ్చి ఒంటరిగా వదిలేసి వెళ్తాను అంటే వెళ్ళనిస్తాను అనుకున్నావా అని మరొకసారి తన మెడ మీద కొరికాడు. ఈసారి సీత కోపంగా రామ్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ, నీ వల్ల నా బాడీ మీద ఎక్కడ చూసినా నీ గుర్తులే ఉంటున్నాయి, టూ మచ్ పెయిన్ తెలుసా, నేను నిన్న అలా చేశానా అని అడిగింది. చేశానా కాదు, చేశావు అని అడగాలి అని వెనక్కి తిరిగి తన టీషర్ట్ పైకెత్తగానే వీపు మీద సీత గోటి గుర్తులు లెక్కలేనని కనిపించి ఇంకా పచ్చిగానే అనిపిస్తూ ఉంటే సీత కన్నీళ్లతో వాటిని తడుముతూ, ఇవి నిజంగానే నేనే చేశానా బావా అని అడిగింది. ఆహా లేదే, ఇక్కడ ఒక అమ్మాయిని తగులుకొని తనతో నైట్ అంతా స్పెండ్ చేసి ఆ అమ్మాయితోనే ఈ గోటి కుర్తులు పెట్టించుకున్నాను అని వెటకారంగా అన్నాడు. అంతే. అప్పటి వరకు బాధపడుతూ ఉన్న సీత రామ్ మీద విరుచుకుపడుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలా నేనా మాట్లాడేది, నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది అని ఆ గోటి గుర్తుల మీద పంటి గుర్తు కూడా ఇచ్చి, అబ్బా రాక్షసి ఏంటే ఇది అని రామ్ అరుస్తున్నా పట్టించుకోకుండా,
ఇంకొకసారి నిన్ను మరొకరితో కలిపి మాట్లాడావంటే నా రియాక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. నీ పొజిషన్ నువ్వు ఊహించని దానికంటే దారుణంగా ఉంటుంది అని చెప్పి తను గట్టిగా కొరకటం వలన బ్లడ్ బయటికి రావటంతో మనసు చివుక్కుమని త్వరగా పదబావ లోపలికి వెళ్దాం అని రామ్ చేతిని పట్టి లాక్కొని కాటేజ్ లోపలికి తీసుకువెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళటమే డస్క్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఓపెన్ చేసి రామ్ని బెడ్ మీద కూర్చోబెట్టి తన టీషర్ట్ తీయమని చెప్పగానే సీత ఏం చేస్తుందో అర్థమైన రామ్ నవ్వుతూ సీతకి వీలుగా కూర్చోగానే సీత కన్నీళ్లతో వీపు మీద తన గోటి గుర్తులకి పంటి గుర్తులకి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఇంకొకసారి ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించి ఇలా చేసుకోకు బావా ప్లీజ్ అని బొంగురుపోయిన గొంతుతో అంది. Thank you for listening and please like, share, comment and subscribe.